సాగర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "అమ్మ నేను చేసింది తప్పేనమ్మా నన్ను క్షమించు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే చాలా గట్టిగా సాగర్ చెంప మీద కొడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ, "చూడరా మీ నాన్నని ఒక్కసారి చూడరా. ఆయన్ని చూస్తేనే నాకు కడుపు రగిలిపోతుంది. అలాగే నా గుండె పగిలిపోతుంది. ఆయన చూడరా ఎంత బాధతో ఎంత కుమిలిపోతున్నారో. నువ్వు ఇలా చేస్తావని మేము అస్సలు ఊహించలేదురా. నిన్ను ఎంతో మంచి బిడ్డగా పెంచాము కదరా నిన్ను. కానీ నువ్వు ఇలా చేసినందుకు మాకే చాలా సిగ్గుగా ఉందిరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడుతూ సాగర్‌ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా బాధపడుతూ, "అమ్మ నన్ను క్షమించండి. అలా చేయడానికి గల కారణం నేను ఆ అమ్మాయిని వదులుకోలేకపోయాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం, "నీ కారణంగా చిన్నోడు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు కదరా! ఇలా జరుగుతుందని అస్సలు నేను ఊహించలేదు కదరా" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సాగర్ అక్కడికి వచ్చి, "అమ్మ నన్ను క్షమించమ్మా" అని చెప్పేసైతే తన కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం, "లేవరా, నువ్వు ఇక్కడి నుండి లేవరా, నిన్ను క్షమించేదే లేదురా, నిన్ను క్షమించడానికి నాకు అస్సలు మనసు రావటం లేదురా, ఇలా నా ఇల్లు ఇలా అతలాకుతలం అవుతుందని నేను అస్సలు ఊహించలేదురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం, "అమ్మ నన్ను క్షమించండమ్మా, నేను ప్రేమించానమ్మా, అది తప్పే కానీ పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంట్రా నువ్వు తప్పు చేశావు, నువ్వు ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది పెద్ద తప్పురా, మీ నాన్నని అంత బాధ పెట్టావు కదరా, మీ నాన్న పరువు తీసేసావు కదరా, ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకగలవురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.